మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశ సమావేశం అనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులు, సంక్షేమ పనులలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం మీద వివిధ శాఖల వారీగా సుదీర్ఘంగా ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించడం జరిగిందని, సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, గతంలో మంత్రుల అధ్యక్షతన డిఆర్సీ సమావేశాలు జరిగేవని, ఈ ప్రభుత్వంలో జరగడం లేదని, వెంటనే వాటిని పునరుద్ధరించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ తోటి ఈ స్కీములు అమలవుతూ ఉంటాయి. ఒక ఉపాధి హామీ పనుల మాత్రం 90% కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో స్కీమ్ అమలవుతుంది. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ హైవేస్ నిర్మాణం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ నిర్మాణం అయ్యాయో, ఈ 10 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగింది. రెండవది, గతంలో రైల్వేస్లో సింగిల్ లైన్ ఉన్నదాన్ని డబుల్ లైన్లు కానీ, డబుల్ లైన్లు ఉన్న వాటిని త్రిబుల్ చేయడం కానీ, 3 లైన్లు ఉన్నటువంటి రైల్వే లైన్లని బల్లర్ష దిక్కు 4 లైన్లు చేయడం కానీ, గతంలో డీజిల్ ఇంజన్లతో నడిచేటువంటి రూట్లలో 100% ఎలక్ట్రిఫికేషన్ చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు మోడర్నైజ్ చేసే పని కూడా మొదలుపెట్టారు. అంటే నిన్న మీరు చూసిన చెర్లపల్లిలో 415 కోట్ల రూపాయలతో కని విని ఎరగని ఒక ఎయిర్పోర్ట్ను తలపించేటువంటి టెర్మినల్ నిర్మాణం చేశారు. అట్లనే కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ 2000 కోట్ల రూపాయలతో చేయబోతా ఉన్నారు. అంటే నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇవాళ రైల్వేస్ విషయంలో కావచ్చు, రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్ కావచ్చు, అన్నిటికంటే గొప్ప పరిణామం ఏంటంటే ఎక్కడైనా ఆర్యూబీలు కట్టినా, ఆర్ఓబీలు కట్టినా ఇంతకుముందు రైల్వే లైన్ల మీద మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. అటుపక్క ఇటుపక్క అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఒక్కోసారి వస్తలేవని, కోఆర్డినేషన్ కష్టమవుతుందని చెప్పి, దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి 100% ఆర్యూబీలకు, రోడ్ అండర్ బ్రిడ్జ్, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కోసం 100% ఖర్చు పెట్టే పద్ధతి కూడా మొట్టమొదటిసారి వచ్చింది. అంతేకాకుండా లైవ్లీవుడ్ కోసం, అన్ఎంప్లాయ్మెంట్ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంలో భాగంగా అనేక రకాల మోడీ గారు డైరెక్ట్ పథకాలను కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ విశ్వకర్మ పథకం, ఇది రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 100% ఇలా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తూ ఉంది. ఇవాళ ఫిషరీస్ డిపార్ట్మెంట్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి, ఇవాళ ఫిషింగ్లో నీకు ఎంత రెవల్యూషనరీ చేంజెస్ ఉన్నాయంటే, ఇప్పటి వరకు ఈ ప్రజానికానికి మాకు గిన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి తెలియని పరిస్థితి. ఇవాళ అట్లే గొర్రెల స్కీములు కానీ, మేకల స్కీములు కానీ, ఎనిమల్ హస్బెండరీ విషయంలో, దీని విషయంలో పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉంది. ఇవాళ మొట్టమొదటిసారిగా దేశంలో ఇంత సంపద పెరిగినప్పటికి కూడా 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో బాధ్యత పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ యువతకి పని కల్పించకపోతే రేపు బాగుపడలేమని చెప్పి గ్రహించి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించడం కానీ, వాళ్ళ కాళ్ళ మీద బతకడానికి కావాల్సిన ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కోసం తెచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.